హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లాలో మహిళా శిశు సంక్షేమ మరియు మహిళా సాధికారత విభాగం నుండి మంచి నోటిఫికేషన్ విడుదలైందండి. ఓకేనా, 20 రకాల ఉద్యోగాలు ఉన్నాయి ఇందులో. ఏపీలో మీ జిల్లాలోనే ఉద్యోగం చేసుకోవచ్చండి. సో ఓకేనా, ఓన్ జిల్లా వారికి ఓన్ జిల్లాలో ఉంటుంది, ప్లస్ లోకల్గా ఉంటారు. వేరే జిల్లా వారు అప్లై చేస్తే నాన్ లోకల్ క్యాండిడేట్గా అప్లై చేసుకోవచ్చు. అన్ని అర్హతలతో ఉద్యోగాలు ఉన్నాయండి. ఓకే, ఎవరు కూడా మిస్ చేయొద్దు. మీకు గనుక అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేయండి. అందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. మన యాప్లో ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఏపీపీఎస్సి గ్రూప్ 2 కావచ్చు, ఏపీ పోలీస్, వీటన్నిటికి సంబంధించి యానిమల్ హస్బెండరీకి సంబంధించి కోర్స్ ఆఫర్ ఈ రోజుతో ముగుస్తుంది, ఈరోజు నైట్. కాబట్టి తీసుకున్నవారు ఓకే, తీసుకున్న వారికి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి కూడా తెలుస్తుంది. జస్ట్ 99 రూపీస్ ఆఫ్ 1 ఇయర్ వ్యాలిడిటీ. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. సో గైస్, దివాళీ పండుగ సందర్భంగా మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా మంచి ఆఫర్స్ అయితే అందజేశాము. మరి అన్ని కోర్సుల పైన ఏపీ గ్రామ వార్డు సచివాలయం, గ్రూప్ 2, యానిమల్ హస్బెండరీ, పోలీస్, డిఎస్సి అన్నిటిపైన కూడా 99 రూపాయలకే 1 ఇయర్ వ్యాలిడిటీతో కంప్లీట్ టెస్ట్ సిరీస్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందిస్తున్నాము. ప్రతిరోజు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, 600కు పైగా టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్కి ఉచిత పీడిఎఫ్ ఉంటుంది. 10 గ్రాండ్ టెస్టులు కూడా ఎగ్జామ్ టైంలో అందజేయడం జరుగుతుంది. మరి ఈ ఆఫర్ 14-15 రోజులు, 2 రోజులు మాత్రమే అవకాశం ఇచ్చామండి మళ్ళీ. సో అభ్యర్థుల యొక్క కోరిక మేరకు ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. మరి దీంతో పాటుగా అన్ని ఫుల్ కోర్స్, గ్రామ వార్డు సచివాలయం, గ్రూప్ 2, యానిమల్ హస్బెండరీ, నెక్స్ట్ పోలీస్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, అన్ని కోర్సుల పైన 500 రూపాయలకి ఫుల్ కోర్స్ మరి 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ ఉంటారు. 0 to హీరో అంటే 0 నుంచి స్టార్ట్ చేసిన మీరు సక్సెస్ అయ్యే విధంగా క్లారిటీగా క్లాసెస్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్కి సపరేట్ ఫ్యాకల్టీ ఉంటారు. అతి ముఖ్యమైన పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. సో గైస్, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వెంటనే డౌన్లోడ్ చేసుకొని ముందు డెమో చూసిన తర్వాత కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ. సో గైస్, కంప్లీట్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జిల్లా స్త్రీ మరియు శిశు సంరక్షణ మరియు సాధికారతాధికారి వారి కార్యాలయం నుంచి పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఓకేనా, మరి జిల్లా స్త్రీ మరియు శిశు సంరక్షణ మరియు సాధికారతాధికారి వారి కార్యాలయం పార్వతీపురం మన్యం జిల్లా నందు మిషన్ వాత్సల్య స్కీమ్ నందు ఈ క్రింది పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిపై నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుచున్నారు. ఓకేనా, ముందుగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్. ఇందులో పలు రకాలు ఉన్నాయండి డిపార్ట్మెంట్స్. ఇందులో ఫస్ట్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, నెక్స్ట్ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ అండి ఈ యొక్క డిపార్ట్మెంట్ నుంచి. నెక్స్ట్ ఒక డిపార్ట్మెంట్ చిల్డ్రన్ హోమ్ డిపార్ట్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. 3 డిపార్ట్మెంట్ల నుంచి అయితే ఈ నోటిఫికేషన్ విడుదలైంది. 20కి పైగా ఖాళీ, 20కి పైగా జాబ్స్ అండి ఇవన్నీ కూడా. ఓకేనా, వివిధ విభాగాలు. ముందుగా ప్రొటెక్షన్ ఆఫీసర్ అండి. దీనికి 27,000 జీతం ఉంటుంది. 25 నుంచి 42 సంవత్సరాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్, సోషియాలజీ, చైల్డ్ డెవలప్మెంట్, హ్యూమన్ రైట్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ చేసిన వారు ఎలిజిబుల్. లా చేసిన వారు కూడా ఎలిజిబుల్ అండి. ఓకేనా, లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ సోషల్ వర్క్ చేసిన, గ్రాడ్యుయేషన్ ఇన్ సోషియాలజీ అంటే పీజీ చేసిన, డిగ్రీ చేసినా కూడా ఎలిజిబుల్గా అయితే ఇక్కడ తెలియజేశారు. ఓకేనా, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నెక్స్ట్ లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ అండి. ఎల్ఎల్బి చేసి ఉండాలి తప్పకుండా. సో ఇది ఎల్ఎల్బి కాబట్టి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. 2 ఇయర్స్, 27,000 జీతము, 25 నుంచి 42 సంవత్సరాల వయస్సు. కౌన్సిలర్ అండి. గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్, సోషియాలజీ, సైకాలజీ, పబ్లిక్ హెల్త్, కౌన్సిలింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఈ కోర్స్ చేసిన వారు ఎలిజిబుల్ అండి. లేదా పీజీ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అండ్ కమ్యూనికేషన్ చేసిన ఎలిజిబుల్ అండి. 18,536 జీతము, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ సోషల్ వర్కర్ అండి, ఫీమేల్. గ్రాడ్యుయేట్ ప్రిఫర్డ్ ఇన్ BA ఇన్ సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్సెస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, 18,000 జీతము. అకౌంటెంట్ అండి. గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ ఆర్ మ్యాథమెటిక్స్,
డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. 1 ఇయర్ ఎక్కడైనా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. 25 నుంచి 42 సంవత్సరాల వరకు ఎలిజిబుల్. 18,500 జీతము. డేటా అనలిస్ట్ అండి, గ్రాడ్యుయేషన్ ఇన్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ లేదా ఎకనామిక్స్ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలండి. ఎక్కడైనా అకౌంటెంట్గా చేసినట్టున్నా చాలు. 18,000 జీతము. నెక్స్ట్ అవుట్ రీచ్ వర్కర్ అండి, 12th పాస్ అయి ఉంటే సరిపోతుందండి. ఓకేనా, 12th పాస్. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎన్జిఓ కానీ ఎక్కడైనా వర్క్ చేసినా సరిపోతుంది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. 10,000 జీతము. నెక్స్ట్ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ అండి, ఇందులో మేనేజర్ ఉద్యోగాలు. షుడ్ బి హ్యావ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సోషల్ వర్క్, సోషాలజీ, మాస్టర్ డిగ్రీ అయిన సైకాలజీ చేసిన వారు దీనికి ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చండి. 23,000 జీతము. నెక్స్ట్ సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేటర్ అండి. షుడ్ హ్యావ్ ఎ గ్రాడ్యుయేట్ ప్రిఫరబుల్లీ ఇన్ BA ఇన్ సోషల్ వర్క్, సోషాలజీ లేదా సోషల్ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. 18,000. నర్స్ అండి, దీనికి మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ లేదా ANM వారు అప్లై చేసుకోవచ్చు. 25 నుంచి 42 సంవత్సరాలు. 11,000 జీతము. డాక్టర్ పార్ట్ టైం అండి, దీనికి ఖచ్చితంగా MBBS ఉండాలి. నెక్స్ట్ ఆయుష్ డిపార్ట్మెంట్లో 7వ తరగతి చదివిన వారికి కూడా ఉందండి ఇక్కడ. షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. ఓకే, 7,000 జీతము. చౌకీదార్ అండి, షుడ్ హ్యావ్ కంప్లీట్ 7th క్లాస్ ఓన్లీ. చదవడం రాయడం వచ్చి కూడా ఉండాలి. ఓకే, వాచ్మెన్ లాగా అన్నట్టండి. ఎక్కడైనా 3 ఇయర్స్ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. టేకింగ్ కేర్ అంటే లైక్ అ వార్డెన్ లాగా. ఓకే, 7,000 జీతము. చిల్డ్రన్ హోమ్ డిపార్ట్మెంట్లో అండి, ఆఫీసర్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్, సోషాలజీ, చైల్డ్ డెవలప్మెంట్, హ్యూమన్ రైట్స్ ఈ విభాగాల్లో చేసిన వారైతే ఎలిజిబుల్ అండి. 33,000 జీతము. స్టోర్ కీపర్ అండి, గ్రాడ్యుయేషన్ ఇన్ ఏ కామర్స్ ఆర్ మ్యాథమెటిక్స్, డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అట్లీస్ట్ ఒక్క సంవత్సరమైనా మరి డిజైర్డ్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటున్నారు. కంప్యూటర్ స్కిల్స్, కంప్యూటర్ పైన కూడా ఏదైనా వర్క్ చేసినా లేదా సర్టిఫికెట్ PGDCA సర్టిఫికెట్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అండి దీనికి. 18,536 జీతము. IT ఇన్స్ట్రక్టర్ యోగా ట్రైనర్ అండి, మస్ట్ పాసెస్ ఇంటర్మీడియట్ ప్లస్ సర్టిఫికేషన్ చేసి ఉండాలండి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పైన, లేదా ఈక్వలెంట్ సర్టిఫికేషన్ ఉన్నా కూడా సరిపోతుందండి. జస్ట్ అంతే అండి. ఓకేనా, మస్ట్ పాసెస్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్, అంతే అండి. ఇంకేం అడగట్లేదు ఇక్కడ. ప్లస్ ఏంటి PET కావాలి కాబట్టి PET కూడా చేసి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ 10,000 జీతం అండి. ఎడ్యుకేషన్ పార్ట్ టైమర్ అండి, BEd విత్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్లో చెప్పినా పర్వాలేదు. 10,000 జీతము. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ అండి, గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్. 10,000 జీతము. కుక్ 2 పోస్టులు ఉన్నాయండి ఇక్కడ. షుడ్ హ్యావ్ ఎ కంప్లీట్ 7th క్లాస్ ఉంటే సరిపోతుందండి. క్యాపబుల్ టు కుక్ ఫర్ 50 ఇమాన్స్ అంటే 50 మంది పిల్లలకు వండి పెట్టే విధంగా ఉండాలి. 8,930 జీతము. హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ అండి, 7వ తరగతి చదివి ఉంటే సరిపోతుందండి. 7,900 జీతము. హౌస్ కీపర్ అండి, షుడ్ కంప్లీట్ 7th క్లాస్. ఓకే, 7,000 జీతం అయితే ఉంటుంది. పైన పోస్టులకు సంబంధించి విద్యార్హతలు, వయస్సు, అర్హత, ప్రాతిపాదిక వివరాలన్నీ కూడా పార్వతీపురం manyam.ap.gov.in వెబ్సైట్లో ఉంటాయండి. అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. ఇది మరి 23/11/2023 సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయ పనివేళల్లో దరఖాస్తును జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం, రూమ్ నంబర్ 3 and 4, RCM స్కూల్ ఆపోజిట్, RTC బస్ స్టాండ్, పార్వతీపురం మన్యం వారికి అందజేయాలి. నిర్ణీత గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు. పైన నోటిఫికేషన్ ఏ కారణంగా అయినా రద్దు చేసే అధికారం మాకుంది అంటూ తెలియజేశారు. వేరే జిల్లా వారైతే జస్ట్ ఈ యొక్క అడ్రస్కి సెండ్ చేస్తే సరిపోతుందండి. సో ఓన్ జిల్లా వారు మాత్రం డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వాలి కార్యాలయంలో. ఓకేనా. ఈ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఒకసారి డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.